ఉండండి నాయన చెప్పడం ఉంది. ఇది అసలు మానవుడు అయితే, ఒక మనిషి అయితే, ఒక నిజమైన క్రిస్టియన్ అయితే నీవు నీ పొరుగు వాడని నీవని ప్రేమించుడి. ఒకరోజు అందరూ రాడు తీసి మదర్ ఆడిస్తున్నారు. ఆ సన్నివేశం అప్పుడు ప్రభు ఏమన్నారంటే, మీలో ఏ పాపము ఎరుగని వారు, మీలో ఏ పాపము ఎరుగని వారు మొదటి రాయి మద్దలే కలుగుతారు. అప్పుడు రాళ్ళు ఆగిపోయారు. మళ్ళీ మీలో ఏ పాపం లేని వారు మద్దలే కలుగుతారు, మొదటి రాయి మళ్ళీ వాళ్ళకి చేతులను రావడం ఇంకా ఉంది. మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళకి అంటే మనం ఆత్మ పరీక్ష చేసుకుంటున్నాం, ఆత్మ విమర్శన చేసుకుంటున్నాం, మనలో మనం అమాయకంగా చేసుకుంటున్నాం. ఊరికే బలహీనుడు ఇలా మాయ చేసి, బలహీనుడు ఇలా చేసి, అందరం కలిసి ఆ బలహీనుడిని శిక్షిస్తున్నామా? అసలు ఎప్పుడైతే అన్ని ఈ పరీక్షలో వాసన లేదా అన్ని ఆత్మ విమర్శ ప్రభు మనకు చెప్పింది అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఎందుకు మీ భూమిగా దేవుడు దేవుడైన పుట్టిన పాపం దేవుడు తన అన్యాయంగా ప్రజలు కాపాడు, ప్రజలు సంతోషంగా ఉండాలని, బిడ్డకు సంతోషంగా ఉండాలని ఆరో సంతోషము అటువంటి సిచ్యువేషన్లో దేవుడు మనకు ఎప్పుడు నా సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ గౌరవంతో నేను బతుకుతే నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడైతే నేను శ్రీరామను విజయవంతుడు ప్రేమతో శ్రీరామం వెళ్తాను, ప్రేమతో ఏమైనా నాకు కానీ నా తల నుంచి డిగ్నిటీ లేకుండా ఎప్పుడైతే నేను సిగ్గు విడిచి అడుగుతున్నానో అది నాకు దేవుడు కోరుకుంటున్నాను. దేవుడు కోరుకున్నది ఏంటంటే నేను కూడా ఒక అనుభూతి నా స్కిల్ సెట్తో, నా నైపుణ్యంతో, నా రెండు రెక్కలతో నేను పనిచేసి నా బిడ్డని నేను ఆలోచించి నా కుటుంబాన్ని నేను పోషించి నా బిడ్డలకు వాటికి చదువు శ్రీడెవలప్మెంట్ అటువంటి మంచి వర్క్ చేసి మంచి పని చేసి నా బిడ్డలు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి. నా బిడ్డలు ఈ దేశానికి మంచి సర్వీస్ చేయాలని నేను ఉంటాను. అలా చేస్తే మనం నిజమైన క్రైస్తవ మరి నా అభిప్రాయం తప్పవచ్చు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగు చేయడమే మన బాధ్యత. ఇక్కడ యువకులు కూడా ఉన్నారు. యువకులు కూడా బాధ్యత దేవుడి పట్ల మీ ప్రేమ ఉంటే మీరు మీ నైపుణ్యాన్ని సంపాదించండి. ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి, స్వయం ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇంకా ముందు ఎప్పుడు లేదు సమాజంలో అవన్నీ మనం
సంకేతం చేసి మన ఆనందం ఎందుకంటే దేవుడు వచ్చిన దేవుడు వేదభూషి ప్రార్థన చేసినప్పుడు దేవా నేను దేని కోరుకున్నట్టు నువ్వు నాకు నేను కూడా మంచి వ్యక్తిగా చూపిస్తున్నాను దేవా నేను ఆత్మీయం తెలిసింది దాన్ని చేయాలంటే మంచి ఆలోచనలు స్కిల్ డెవలప్మెంట్ ఒక విమానంలో లేకుంటే చిన్న బిజినెస్ టెండర్స్ నేను